హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకోబోతున్నాము. ఇందులో ఏంటంటే మెయిన్గా భర్తలో చేయించుకునే సెమెన్ అనాలిసిస్ గురించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో నా ఫస్ట్ వీడియోలో అసలు సెమెన్ అనాలిసిస్ అన్నది ఎలా ఇవ్వాలి, మీరు ఇచ్చే ముందు ల్యాబ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అన్నది అన్ని పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఈ సెకండ్ దాంట్లో మీరు టెస్ట్ చేసుకున్నాక చాలామంది ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చే ముందు వాళ్ళే సెల్ఫ్గా టెస్ట్ చేసుకుంటున్నారు, దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి లేదంటే తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అట్లాగా. సో అట్లా చేసుకున్నప్పుడు మరి టెస్ట్ చేసుకున్నారు, రిపోర్ట్ అయితే చదువుకోవడం అయితే రావాలి కదా, మనకి టెస్ట్ చేసుకోగానే సరిపోదు కదా. సో మరి రిపోర్ట్ బేసిక్గా ఎలా చూడాలి, ఇన్ డెప్త్ చూడడం కాకపోయినా అసలు బేసిక్ మీ సెమినాలిసిస్ రిపోర్ట్ని మీరు ఎలా చూసుకోవాలి. సో ఎప్పుడు చూసుకొని ఓకే మనం నేచురల్ ట్రయల్ వేయొచ్చు అనుకోవాలి, ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి అరే ఇట్లా ఉంది ప్రాబ్లంగా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టు బెటర్ టు గెట్ ఇట్ ఇన్ స్టాండర్డ్ ల్యాబ్, మంచి ల్యాబ్లో ఎక్స్పీరియన్స్డ్ ఆండ్రాలజీ టెక్నీషియన్తో చేయించుకోవాలి. గ్యాప్ 3 to 4 days ఉండాలి అని కూడా చెప్పుకున్నాము. ఫీవర్ అది ఏం లేకుండా, స్ట్రెస్ లేకుండా మంచి గ్యాప్తో ఉన్నప్పుడు వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకున్నారు. సో యూ గాట్ ద రిపోర్ట్. సో రిపోర్ట్ మనం ఎట్లా చూసుకోవాలి, అఫ్కోర్స్ పక్కన నార్మలైజ్డ్ వాల్యూస్ అన్నది చాలామంది ల్యాబ్స్లో ఇస్తారు, బట్ ఆ నార్మలైజ్డ్ వాల్యూస్ అన్నది చాలామంది ల్యాబ్స్ మెన్షన్ చేయరు, బికాస్ దే దెమ్సెల్ఫ్ డోంట్ నో వాట్ ఆర్ ద నార్మల్ వాల్యూస్. సో చాలామంది ల్యాబ్స్లో కూడా ఇట్స్ అసలు నార్మల్ వాల్యూస్ ఏంటి అనేది చాలామంది మెన్షన్ చేయరు. బేసిక్గా లోకల్గా రూరల్గా చేసే చిన్న చిన్న ఊర్లలో చేసే ల్యాబ్స్ ఏవి కూడా నార్మల్ వాల్యూస్ ఏంటి, అసలు నార్మల్ పారామీటర్స్ ఏంటి అనేది మెన్షన్ చేయరు. సో యాక్చువల్లీ అకార్డింగ్ టు ద రూల్ మనం రీసెంట్ గైడ్లైన్స్ WHO 2021 ప్రకారంగా దాని బేసిక్ వాల్యూస్ ఏంటి ఎంతవరకు అన్నది ఫస్ట్ ఒక కాలంలో ప్రింట్ చేయాలి, దాని పక్కన మీ వాల్యూ ప్రింట్ చేయాలి. సో దట్ యూ కెన్ కంపేర్, మీరు ఇది చూసుకొని ఓకే ఇది నార్మల్ వాల్యూ, నా వాల్యూ ఇలా ఉంది, నార్మల్గా ఉందా తక్కువ ఉందా అన్నది మీరు చెక్ చేసుకొని సో దట్ యూ కెన్ గో అండ్ విజిట్ ఏ డాక్టర్ అనమాట. కానీ చాలా రిపోర్ట్స్లో ఈ నార్మల్ వాల్యూస్ అనేది ప్రింట్ చేయరు, బికాస్ దే డోంట్ నో వాట్ ఆర్ ద నార్మల్ వాల్యూస్. సో అట్లా లేనప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మరి నార్మల్ వాల్యూస్ ఉన్నాయంటే మీరు కంపేర్ చేసేసుకుంటారు, దట్ ఈజ్ ఈజీ. కానీ అలాంటివి ఏమీ లేవు, మరి అప్పుడు ఎలాగా అంటే ఒక 4 points గుర్తుపెట్టుకోండి. ఇన్ డీటెయిల్డ్గా మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కాకపోతే రఫ్గా నేను చెప్తాను. ఫస్ట్ ఒకటి వాల్యూమ్ ఎంత ఉండాలి అన్నది. వాల్యూమ్ 1.5 to 2 ml, దట్ ఈస్ మినిమం. మనం చెప్పుకోబోయే వాల్యూస్ అన్నీ కూడా మినిమం అంటే ఎంతవరకు ఉండాలి, తక్కువలో తక్కువ ఇంత ఉండాలి, దీనికంటే ఎక్కువ ఎంతున్నా మీరు ఓకే గుడ్, దీనికంటే తక్కువ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో మనం మినిమల్ వాల్యూస్ ఎంత తక్కువలో తక్కువ ఎంత ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంతకంటే ఎక్కువ ఉంది అంటే హ్యాపీ, బాగుంది మీ రిపోర్ట్. ఇంత ఉంటే కూడా ఓకే, ఇంతకంటే తక్కువ ఉంది అంటే మాత్రం ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఫస్ట్ వాల్యూమ్ గురించి మాట్లాడదాం. వాల్యూమ్ 1.5 to 2 ml మినిమం ఉండాలి. మ్యాక్సిమం ఇట్ కెన్ గో అప్ టు 5 ml, 6 ml, 7 ml, ఓకే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, బట్ బేసిక్ 1.5 to 2 ml అయినా సరే మీ సెమెన్ శాంపుల్ వాల్యూమ్ అనేది ఉండాలి. సెకండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కౌంట్ ఎంత ఉండాలి మనకి. కౌంట్ ఎలా చెక్ చేస్తామంటే 15 millions per ml మినిమం ఒక 15 millions ఒక mlలో ఉండాలి, అది మినిమల్ కౌంట్. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మోటిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 కణాలు ఉన్నాయనుకోండి, ఆ 100 కణాలలో యాక్టివ్గా ఉన్న కణాలు ఎన్ని, అంటే యాక్టివ్గా కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి. అసలు కదిలే కణాలు ఎందుకు చూస్తాం మనం, ఎందుకు ఇంపార్టెంట్, మేడం నా దగ్గర 30 million కౌంట్ ఉంది కదా, కౌంట్ ఒకటి ఉండగానే సరిపోద్దండి. మోటిలిటీ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే మొటిలిటీ ఎందుకు మనం కావాలి అనుకుంటే మనం ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎగ్ అన్నది ఇక్కడ అండాశయంలో తయారయ్యి అక్కడి నుంచి ఈ ట్యూబ్లోకి వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. కణం కలిసినప్పుడు ఇక్కడ వస్తుంది. కణం అన్నదే ఇక్కడ నుంచి ఇలా 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 కదులుతూ వెజైనా, సర్విక్స్, యూటిరస్ ఇవన్నీ దాటుకొని ఈ ట్యూబ్లోకి వచ్చి ఇక్కడున్న ఎగ్గుని కలవాలి. అంటే కణమే కదులుతూ ప్రయాణం చేసి రావాలి, ఎగ్గు కదలదు, అక్కడి నుంచి కణమే కదలాలి. సో కణం కదలాలి అంటే దానికి కదిలే శక్తి ఉండాలి, మోటిలిటీ అంటాం దాన్ని. కదలని కణాలు మన దగ్గర 100 ఉన్నా వేస్ట్ కదా, అన్నిటికన్నా ఇక్కడే ఉండిపోతాయి, వచ్చి ఎగ్గుతో కలవదు, పిండం తయారు కాదు, ప్రెగ్నెన్సీ రాదు.
సో అందుకని మేము సెమెనాలిసిస్ చేసినప్పుడు కంపల్సరీగా యాక్టివ్గా ఉన్న సెల్స్ ఉన్నాయి, అసలు కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి, మొటైల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చూస్తాము. ఆ మొటైల్ సెల్స్లో ఇంకా మళ్ళీ డివైడ్ చేస్తాము. యాక్టివ్గా కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి, కొంచెంగా కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి, అస్సలే కదలేని కణాలు ఎన్ని ఉన్నాయి, ఇలా మొత్తం డివైడ్ చేస్తామన్నమాట. సో ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎలా ఉంది, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎలా ఉంది, ఇమ్మొటైల్ సెల్స్ ఎలా ఉన్నాయి, అలా మేము డివైడ్ చేస్తామన్నమాట. సో టోటల్గా మొటిలిటీ అనేది ఒక 40% అయినా ఉండాలి. అంటే మీ దగ్గర ఒక 100 కణాలు ఉంటే ఆ 100లోంచి ఒక 40 కణాలైనా కదిలే కణాలు ఉండాలి. అలా కాకుండా మీ దగ్గర 1000 కణాలు ఉన్నా కూడా అందులో కదిలే కణాలు 10 ఉంటే మనకు ఆ శాంపుల్ మనకి ఏమంటారు, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ కణాలు కదలకుండా అన్నీ ఇక్కడ వెజైనా దగ్గరే ఆగిపోయాయి అనుకోండి, మరి పైనకి వచ్చి ఎంబ్రియోతో అన్నది ఎలా తయారు కాదు కదా. సో అందుకని మొటిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటల్ మొటిలిటీ అనేది ఒక 40% ఉండాలి. అందులో యాక్టివ్ మొటిలిటీ అంటే ఫాస్ట్గా రన్ చేసేవి, మంచిగా యాక్టివ్గా కదిలేవన్నీ ఉండాలి. యాక్టివ్గా కదిలేవి ఒక 32. ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టు మినిమల్ కనీసం ఇంత ఉండాలి, 32% అయినా సరే ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద వైటాలిటీ అంటే మంచిగా యాక్టివ్గా కనిపించే సెల్స్ ఎన్ని ఉండాలి. వైటాలిటీ అన్నది కూడా ఒక 30 to 40% వరకు కూడా చూస్తాము. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే ఏంటంటే కరెక్ట్గా తయారైన కణాలు అన్నమాట. అంటే మనిషికి ఎట్లాగా తల, 2 చేతులు, 2 కాళ్ళు ఇవన్నీ ఉంటాయో అలానే స్పర్మ్కి కూడా ఒక హెడ్, తల, ఒక మెడ, ఒక తోక ఇలా అంటూ ఉంటుందన్నమాట. సో అవన్నీ కరెక్ట్గా తయారైతేనే ఆ కణం మంచి కణం. ఇప్పుడు మనం కూడా చాలా స్కాన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చూపిస్తూ ఉంటాం కదా, బేబీ మంచిగా తయారైందా లేదా, బేబీకి కాళ్ళు చేతులు మంచిగా తయారయ్యాయా లేదా అని 5వ నెల స్కాన్ చేపిస్తూ ఉంటాం, టిఫా స్కాన్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అందులో అన్నీ చెక్ చేస్తాము. బేబీ అన్నీ తయారయ్యాయి, మంచిగా ఉన్నాయి అనుకుంటేనే మనం ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తాము. బికాస్ అన్నీ మంచిగా తయారు కాని బేబీ పుట్టినా కూడా బతకలేదు. అందుకని చెప్పి మంచిగా తయారు కాకపోతే మనం అక్కడే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తాము. అలానే ఒక స్పర్మ్ కూడా తల, మెడ, తోక అన్నీ కరెక్ట్గా తయారైన కణంతో మాత్రమే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏవి తయారు కాకుండా కొన్నిటికి 2 తోకలు తయారవుతాయి, కొన్నిటికి మెడ మాత్రం కరెక్ట్గా తయారు కాదు, కొన్నిటికి హెడ్ కరెక్ట్గా తయారు కాదు, కొన్నిటికి అసలే తోక అసలే తయారు కాదు. అలా అబ్నార్మల్గా ఉన్న సెల్స్ మనకు పనికిరావు. సో మనకున్న కౌంట్లో అంటే ఒక 100 కణాలలో కనీసం ఒక 4-5 కణాలన్నా మంచిగా అలా కరెక్ట్గా తయారైన కణాలు ఉంటేనే మనకు అవి పనికొస్తాయి అన్నమాట. దాన్ని మార్ఫాలజీ అంటాము. సో దీన్ని బట్టి మీరు మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ అన్నిటిని బట్టి ఇవి మినిమల్ అంటే తక్కువలో తక్కువ ఇంతైనా ఉండాలి. ఒకవేళ మీ రిపోర్ట్లో మీరు వాల్యూస్ అంతకన్నా తక్కువ కనిపిస్తున్నాయనుకోండి, ఒకసారి వచ్చి కంపల్సరీగా మమ్మల్ని కన్సల్ట్ కండి. ఇంకోసారి మేము వీలైతే ఇంకోసారి రిపోర్ట్ మేము మళ్ళీ చెక్ చేస్తాము. చెక్ చేసి మరి మీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమా, లేదంటే నెక్స్ట్ వేరే పద్ధతికి ఎలా అయినా వెళ్దామా, ఐయుఐకి వెళ్దామా, ఐవీఎఫ్కి వెళ్దామా, అసలు మీరు రిపోర్ట్ కరెక్ట్గా చేయించుకున్నారా లేదా అన్నది అన్నీ చెక్ చేసి వీల్ గివ్ యూ ప్రాపర్ కన్సల్టేషన్. సో మీ రిపోర్ట్ ఏదైనా ప్రాబ్లమ్గా అనిపిస్తే మాత్రం వెంటనే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.